సరే అది దేవస్థానమా లేక ఇంకోటి అనకుండా దానిపైన టక్కన వాళ్ళకి అవకాశం, అది ఏ అవకాశం కల్పించుకున్నారో అవకాశం వచ్చిందో తెలియదు కానీ దాన్ని టక్కన బయటకు తీసుకురావడం జరిగింది. అప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సిబ్బంది ఉంది, అంత ముందు కూడా అదే సిబ్బంది ఉంది. మనం పరకామణికి సంబంధించినటువంటి వ్యక్తిని కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగంగా తీసుకొని 20 సంవత్సరాలుగా అతను పనిచేస్తున్నాడు. 20 సంవత్సరాలుగా పనిచేసినప్పుడు 2023లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది అతన్ని పట్టుకొని అక్కడ కూడా కేసు జరగడం జరిగింది. కానీ నేనేమంటున్నా అంటే అది చంద్రబాబు నాయుడు గారు చేసినారా, మేము చేసినామా, మీరు చేసినారా అనే దానికన్నా అక్కడ జరిగినటువంటి పరిణామాలను ఎప్పటికప్పుడు దాంట్లో పట్టుకున్న తర్వాత వాళ్ళ పైన చర్య తీసుకోవడానికి ఈ దేవస్థానాన్ని పవిత్రతను భంగం కలగకుండా చేయాల్సిన బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధులది, బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాన్ని బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం మనకుంది. ఎందుకంటే భారతదేశంలోనే అత్యంత పవిత్రమైనటువంటి టీటీడీకి సంబంధించినటువంటి ఆ ప్రసాదాన్ని మనం పబ్లిసిటీ చేసేటప్పుడు మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒకటి మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏదైనా ఎవరైనా రాజకీయం చేస్తే ఎవరు చేసినా తప్పే. నిజంగానే మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి అప్పట్లో ఎందుకు ఏం పట్టించుకోలేకపోయారు? ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, దీని మీద జరిగింది ఏంటి అని జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు? నిజంగా ఒకవేళ ఏదన్నా జరిగితే దీని మీద చర్యలు తీసుకోండి అని మరి వైసీపీ అధినేతగా ఆయన కూడా ఒక మాట మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. మీరైతే చెప్తున్నారు బానే. మీరు మనం ఎందుకంటే నేను చెప్తే కదా ఇక్కడ మాట్లాడుకోవడానికి విమర్శించుకోవడానికి అయితే ఇది వేదికగా మాట్లాడుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలపైన దృష్టి ఎక్కువ పెట్టలేదు. ఎందుకంటే గతం నుండి జరుగుతుంది కదా, అది జరిగేది కంటిన్యూగా జరుగుతుంటుంది కదా, దాంట్లో మనం తలదూర్చడం ఎందుకు, దీన్ని అటు ఇటు మాట్లాడడం అనే ఆలోచనలో భాగంగా ఆయన ఉన్న తర్వాత వీళ్ళకేమంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక క్రిస్టియన్ వ్యక్తి కదా, దీన్ని మనం బాగా పబ్లిసిటీ చేసి బాగా ఒక సెంటిమెంట్ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మనం వాడుకుంటే బాగా ఉపయోగపడుతుందేమో అనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారిని మరింత తగ్గించవచ్చు. ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయంటే ఈయన చాలా రకాల తప్పులు చేసినాడనే ఆలోచనలు తీసుకొచ్చి జనంలోకి రుద్దాలనే ఉద్దేశంలో భాగంగా చేసినటువంటి కార్యక్రమమే తప్ప ఇది చంద్రబాబు నాయుడు గారికి కూడా పక్కా తెలుసు. ఇందులో జగన్ గారి ప్రమేయం ఉండదు. ఏదో మామూలుగా అధికారులు చేస్తుంటారు, అధికారులు చేసినప్పుడు ఇది ఆయన మీద రుద్దితే కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు జరిగిందని చెప్పుకోవడానికి పనికొస్తుందనే ఉద్దేశంలో భాగంగా ఇది చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి టీటీడీ తరఫున దేశ విదేశాల్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి టెంపుల్లు కట్టించినటువంటి ఆ ఘనత అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమల పవిత్రతని పెంచినారు తప్ప తగ్గించిన సందర్భాలు లేవు. వీళ్ళు అవసరాల కోసం, అవకాశం కోసం మనం మాట్లాడాలనుకుంటే ఎవరిని ఎన్నైనా విమర్శించుకుంటా పోవచ్చు. ఇది విమర్శలు చేయాలనే ఉద్దేశం ఎన్ని డిబేట్లలో కూడా నేనైతే ఇదే మాట చెప్పిన. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మనం విమర్శలు చేయవద్దు. చేస్తే మనము కాదు కదా, అక్కడ మన దేవస్థానాన్ని పవిత్రత తగ్గితే మనం ఈ భూమి మీద పుట్టినందుకు ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని మనం ఏదో పెంచాల్సిన వాళ్ళని తగ్గించే కార్యక్రమం చేయకూడదనే ఉద్దేశాన్ని కూడా నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నా. ఇక్కడ ఏదో టార్గెట్ పెట్టి కానీ వంశీ గారు అడున్నారు, లేక కృష్ణవేణి గారు ఉన్నారు, నేనేదో మాట్లాడినా అనే ఆలోచనతో మాట్లాడాలనే ఉద్దేశంతో అయితే నేను మాట్లాడలేదు. ఇది జరిగిన విషయం అయితే దీనిపైన మనం ఇప్పటికైనా చాలా తగ్గించుకొని అక్కడ ఆ పవిత్రతను కాపాడితే ఎవరున్నా కూడా మన రాజులో పెంచే దేవస్థానము అలాంటి దేవస్థానానికి సంబంధించి మనం అధికారులు అంటే ఎవరు? మోహన్ రెడ్డి గారు ఒక్కటి చెప్పండి. మీరు ప్రాక్టికల్ గా మాట్లాడతారు. మీ వైసీపీలో మీరు ఒక సీనియర్ నేతగా మీకంటూ ఒక గుర్తింపు ఉంది. అధికారులు అంటే ఎవరు? టీటీడీ అధికారులు అనుకోవాలా, లేదంటే సంబంధిత అధికారులు అనుకోవాలా, టీటీడీ చైర్మన్ అనుకోవాలా? అప్పట్లో ఉన్న టీటీడీ చైర్మన్ దీనికి బాధ్యత వహిస్తారా, వహించరా? వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, లేదంటే కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, దీనికి బాధ్యత వహిస్తారా, వహించరా? దీనికి జరిగిన దానికి మీరు ఇప్పుడు ఆయన స్వయంగా సిబిఐ జరిపినటువంటి దర్యాప్తులోనే కదా, సిట్టు సిబిఐ రెండు జరిపిన దర్యాప్తులోనే వైవి సుబ్బారెడ్డి గారికి, భూమన కరుణాకర్ రెడ్డి గారికి సంబంధం లేదని వాళ్ళే నిగ్గు తెలిసినారు కదా. అది నిగ్గు తెలిసినాక తర్వాత వాళ్ళు బాధ్యత తీసుకోవడం ఏంది? ఆ బాధ్యత తీసుకోవాలంటే 2018లో మీరే అంటున్నారు అధికారులు బాధ్యత తీసుకోవాలి, అధికారులు తప్పు చేశారని. అధికారులు ఎవరో మీరు కూడా చెప్తారా? పోనీ అధికారులు ఎవరో?
ఏ అధికారి తప్పు చేసినా ఆ అధికారి పైన చర్య తీసుకోవాలి. ఆ అధికారి చర్య తీసుకోవడంతో పాటు పొరపాటున సంబంధం ఎవరైనా లేకపోయినా దానికి ఒకటైతే అనాల్సి వస్తుంది. సంబంధించినటువంటి పాలకుల్లో పక్కన ఉన్నటువంటి ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాలక- ఒకటి సంబంధం లేకుండా ఒకటైతే అనాల్సి వస్తుంది. పక్కనే ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏ రకంగా మాట్లాడారంటే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాకు రాజకీయ నాయకులకు ఎటువంటి సంబంధం లేదు, తప్పంతా అధికారులని ఎలా మాట్లాడుతున్నారో ఇప్పుడు మీరు కూడా అదే అంటున్నారు. ఇంతకీ అధికారులు ఎవరంటే మీరు చెప్పట్లేదు. టీటీడీ బోర్డు అనుకోవాలా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అనుకోవాలా? ఎస్ ప్లీజ్. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నియమించబడినటువంటి టీటీడీ చైర్మన్లు ఎవరైనా ఆ టైంలో వాళ్ళ ప్రమేయం ఉంటే, ఇప్పుడు రకరకాలుగా ఉంటాయి. ఒక వ్యవహారం జరిగేటప్పుడు రకరకాలు అంటే కొన్ని వాటిల్లో కొందరు తల దూర్చరు, కొందరు తల దూర్చుంటారు. ఆ తల దూర్చినటువంటి కార్యక్రమం అప్పుడున్నా ఇప్పుడున్నా ఒకవేళ అలాంటిది ఏదైనా నిర్ధారణ అయితే వాళ్ళపైన ఎవరిపైనైనా చర్యలు తీసుకోవడము ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినంత వరకు నేను చెప్తున్నా. దాంట్లో మీరు నేను చూడంగానే ఆ సిట్ గానీ సిబిఐ దర్యాప్తు గానీ ఆ రెండు చెప్పడం జరిగింది. మాజీ మంత్రి పేర్ని నాని గారు రాజకీయంగా ఒక మాట అయితే మాట్లాడారు. ఆయన ఒక ట్వీట్ అయితే చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి అలాగే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలి అని మాట్లాడుతున్నారు. ఏ రకంగా బుద్ధి తెచ్చుకోవాలంటే అంటే చంద్రబాబు గారు ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారు గతం